ఎస్సీ వర్గీకరణ అనేది మంచి ఆలోచన కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా లెక్కల కోసం ఉత్తరప్రదేశ్కి చెందిన ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఏకసభ్య కమిషన్ వేయడం సరికాదని అన్నారు. అంటరానితనం అంటే తెలియని వ్యక్తి ఆయన అని విమర్శించారు. ఏ విధంగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో జనగణన చేపట్టడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ లెక్కలకు విలువ ఉండదని అన్నారు. దేశంలోని ఉన్న సెన్సస్ ఇండియా చేయాల్సిన పనిని వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన తాము పోరాటం చేస్తామని, ఇటీవల హర్యానా, మహారాష్ట్రలోని అలాగే గెలిచారని విమర్శించారు. బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఏంది నువ్వు చేసేది? రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్లు 4 అయ్యారు కృష్ణా జిల్లాలో, దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు, ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకులు 4 ఐఏఎస్, దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. చాలు, రేపు వస్తున్నాడు ఆయన, స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాలా మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయనని నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదానికి పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబాలి. నువ్వెవరా? నీకు వాడు కూడా జడ్జిలు, వాళ్ళకి తలతిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయనకు వేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. పోయి అంబేద్కర్ని తిట్టడం ఎందుకయ్యా పార్లమెంట్లో? అంబేద్కర్ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కరు. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ని ఎందుకు విమర్శిస్తావయ్యా అమిత్ షా? నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ని తిట్టేదానికే? ఎందుకు తిడుతున్నారా అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడి నుంచి రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం. తెలుసో తెలియకో తీసుకొచ్చారు. దీన్ని ఆపేయండి. అమెరికా విధానం, అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు. బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకే నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇళ్ళు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం, మా జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ, మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను, మీరు ఒక